అబ్బాగి విజయ్ సార్ను మన ఖతర్నాక్లో పట్టుకొని రావాలని మస్తు సార్లు అనుకున్నోళ్ళ అప్పుడప్పుడు చూసినాం కదా మనం సార్ గురించి ముచ్చట్లు. మొన్నటి తాపసుతా మాట్లాడుకుంటేమే ఎప్పుడు వార్తలు నిలుస్తూనే ఉంటాడు గీ సారు. సీఎం అయిన కానుంచి సారు జోరు చిన్నగా లేదు లో. ఏ ఊరిచ్చుడు ఎందుకబ్బా డైరెక్ట్గా ముచ్చట్లకే పోదాంనాడు. మొన్ననే దళపతి విజయ్ సారు పాలనకు 100 ఏళ్లు నిండింది కదా. అయితే ఇన్నొద్దులు జనాలకు వరాలు కురిపించిన సారు ఇప్పుడు ఎమ్మెల్యేల మీద వరాలు కురిపించిండులో. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు కారట. అందులో పోసే పెట్రోలు డీజిలు డ్రైవర్ కలిపి 75,000 ఇస్తారటుల్లా. ఏ పార్టీ ఉన్నా మంచిదే, ఎవ్వలైనా మంచిదే, ఎమ్మెల్యే అయితే చాలు అందరికీ కొత్త కార్లు ఇస్తారట విజయ్ సారు. ఈ తాప చాలా మంది పేదోళ్ళే గెలిచిరు కదా ఎమ్మెల్యే లెక్క. చాలా మంది పేదోళ్ళే ఉండే వరకు వాళ్ళందరికి కార్లు ఇస్తే ఊరూర తిరిగి అన్ని తెలుసుకుంటారు, బాధలు అరుచుకుంటారు, తిప్పలు తీరుస్తారని సారాపచ్చన్నట. గంతేకాదుల్లా ఎమ్మెల్యే ఆఫీస్లో పియ్యని పెట్టుకునేందుకు 25,000 రూపాయలు సుత ఇస్తారట. అంటే అవి 75,000 ఇవి 25,000 అంటే ₹1,00,000 అన్నట్టు. ఆల్రెడీ ఇప్పటివరకే 1,05,000 జీతం ఇస్తుర్రు కదా. అవి ఇవి కలిపి 2,00,000 దాటుతాయి పోమరిగా. అయితే పబ్లిక్లకు సుతా ఏం ఇస్తలేరు అనకుండా ఇన్నొద్దులు ఆడ 5 లక్షలు ఇచ్చిరు కదా దవాఖాన ఖర్చులకు. ఇప్పుడు మాత్రం 25 లక్షలు ఇస్తారట. అంటే ఎమ్మెల్యేలతోటి పబ్లిక్ సుతా ఖుషి కావాలన్నట్టు. వీళ్ళకి సుతిగా తిప్పలు లేవు, దవాఖాన ఖర్చులు మొత్తం సర్కారే చూసుకుంటుందిగా. గంతేకాదు సర్కారు నౌకరు చేసే ఆడోళ్ళు డెలివరీ అయితే ఏడాదంతా సెలవే, కానీ జీతం మాత్రం బరాబ్బర్ పడుతుందట. అయితే ఇంకో ముచ్చట చెప్పుకోవాలుల్లా. మొన్నొకనాడు పాత సీఎం కరుణానిధి సార్ గురించి ఒక మంత్రి సార్ నోటికి ఏదొస్తదే మాట్లాడినందుకు సారీ స్వయంగా చెప్పించినట సారే. ఏదేమైనా పెద్దరిగా నిలిపించుకుంటూ పో. ఇక సినిమాల హీరో లెక్క చేసి రియల్గా సుతా హీరో అనిపించుకుంటున్నానేది జనం మాట. సీఎం అయ్యి 3 నెలలైనా మంచి పేరే సంపాదించి రువ్వడు చూపిస్తుండు సార్ అంటే ఏందో. మరి రేపు మాపు సుతా ఇట్లే పేరు సంపాదించాలని పబ్లిక్ కట్టాలు తీర్చుకోవాలని కోరుకుందాం మరి.